హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇది మా ఊరి ఏలూరులో ఉన్న ఫేమస్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గైస్. ఇక్కడ ప్రతి ధనుర్మాసంలో ఇలాగా స్టాల్స్ పెట్టి సప్తాహాలు లాగా చేస్తారు, అంటే కొంచెం తిరణాల్లాగా చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. అండ్ మంచి మంచి ఇక్కడ ప్రోగ్రామ్స్ అవన్నీ జరుపుతూ ఉంటారు. స్టాల్స్లో నేను తీసుకున్న కొంత షాపింగ్ అయితే మీకు సరదాగా చూపిద్దాం అనుకుంటున్నాను గైస్. వాటిలో ఏముంటుంది, నేనేం తీసుకున్నాను, ఎలాంటి రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి, ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు ఇప్పుడైతే చూపిస్తాను గైస్. ఫస్ట్ మన ఆడవాళ్ళు షాపింగ్ చేయాలంటే చాలా ఇష్టం కదా. సో నాకు ఇష్టమే షాపింగ్ అంటే. సో అందుకనే సరదాగా అలా షాపింగ్ చేసినట్టుంటుంది, వీడియో తీసినట్టుంటుందని ఈ వీడియో అయితే తీస్తున్నాను. అయితే ఫస్ట్ అయితే నేను చూస్తున్న క్లిప్స్ చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి అన్నమాట, చిన్న చిన్న క్లిప్స్. సో క్లిప్స్ అయితే తీసుకుందామని చెప్పేసి 1-2 క్లిప్స్ అయితే చూసి ఒకటి తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ ఉంది గైస్, మల్టీ కలర్స్ అనమాట, రెయిన్బో కలర్లో ఉంది, చాలా క్యూట్గా ఉంది. అది కొంచెం కుక్కబొచ్చు అంటారు కదా, అలాంటి టైప్గా ఉంది. సో అదొకటి తీసుకున్నాను. ఇంకేమున్నాయని చూస్తున్నాను. ఇక్కడ అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి గాయస్, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే, ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి. బట్ నాకేమీ నచ్చటం లేదు, ఎందుకంటే కొంచెం క్వాలిటీ అయితే తక్కువ ఉంది, అంత క్వాలిటీ మెయింటెనెన్స్ లేదు, తెలిసిందే కదా. ఇక్కడ జస్ట్ యూజ్ అండ్ త్రోగా వాడుకొని వదిలేసే ఉంటాయి ఇలాంటి ప్లేసెస్లో. అండ్ ఇప్పుడైతే నేను ఒక బ్రాస్లెట్ చూసాను. ఇక్కడ ఇదైతే చాలా క్యూట్గా ఉంది, చిన్న బటర్ఫ్లై వచ్చింది, అసలు హ్యాండ్కి కూడా చాలా బాగుంది. జస్ట్ 20 రూపీసే పడింది గైస్. సో అదొకటి తీసుకున్నాను. అండ్ బ్యాంగిల్స్ ఏమైనా ఉన్నాయో బాగున్నాయి అని చూస్తున్నాను. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, మిగతా ప్రొడక్ట్స్ అంటే క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అలాంటివి ఉన్నాయి, కానీ బ్యాంగిల్స్ అలాంటివి అయితే తక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకేం తీసుకుందామా అని సెట్ చేస్తున్నాను. కొంచెం క్వాలిటీ పరంగా అయితే తక్కువే ఉన్నాయి, జస్ట్ యూజ్ చేసుకొని పడేసేలాగా ఉన్నాయన్నమాట. సో ఇయర్ రింగ్స్ కానీ ఏమైనా క్లిప్స్ కానీ అలాంటివి చూస్తున్నాను. క్లిప్స్ అయితే సూపర్, చెప్పక్కర్లేదన్నమాట. నాతో పాటు మీరు కూడా చూసేయండి ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఏంటో మరి. ఇక్కడ ఎన్ని స్టాల్స్ తిరిగినా ఒకే టైప్ ఆఫ్ ఐటమ్ ఉంది, అంటే డిఫరెంట్ కనపడలేదు నాకు. సేమ్ క్లిప్స్, సేమ్ రబ్బర్ బ్యాండ్స్ అలాగే సేమ్ ఉన్నాయి ఎక్కువ శాతం. బట్ వీటిలోనే కొన్ని నేను లాస్ట్కి అయితే షాపింగ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. నేను షాపింగ్ చేసిన ఐటమ్స్ అన్నీ మీకు చూపిస్తాను. అసలు ఇక్కడ ఎంత రద్దీగా ఉందంటే, ఎంతమంది జనాలు ఉన్నారంటే అసలు ఈ ప్లేస్ అంతా చాలా గడిబిడిగా ఉందన్నమాట. యాక్చువల్లీ సండే కొంచెం రష్గానే ఉంటుంది ఇక్కడ, బట్ ఇవాళ అయితే చాలా ఎక్కువ ఉంది. అసలు వాళ్ళని తప్పుకొని వెళ్ళడానికే నాకు టైము చాలతలేదన్నమాట, అంత టైం పడుతుంది. ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పేసి మిగతా స్టాల్స్ కూడా వెళ్తున్నాను, చూద్దాం ఇంకేమైనా నచ్చితే ఏమో తీసుకుంటానేమో. ఇదైతే మెయిన్ రోడ్ అంటే చాలా బిజీగా ఉంది, చాలా రష్గా ఉంది. ఇంకా తెలిసిందే కదా, కానీ ఇక్కడ చాలా ఐటమ్స్, ఎన్ని ఐటమ్స్ ఉంటాయండి. సండే మార్కెట్ సండే పెడతారు, ఎన్ని ఐటమ్స్ ఉంటాయంటే కావాల్సిన ప్రతి ఐటమ్ ఇక్కడే ఉంటుంది. ఒకరోజు సండే మార్కెట్ అని నేను చూపిస్తాను, ఒక వ్లాగ్ కూడా చేస్తాను దాని గురించి. సో నెక్స్ట్ అయితే చూస్తున్నా అలాగా ఏమైనా బాగున్నాయా ఏంటి అని అలాంటివి చూస్తున్నాను.
ఫైనల్లీ హ్యాండ్ బ్యాగ్స్ దగ్గరికి వచ్చాను. హ్యాండ్ బ్యాగ్ స్టాల్ అయితే ఒక్కటే ఉంది. ఇక్కడ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. మనసులో ఏమనుకుంటున్నావురా, ఏంట్రా నాకు బాధ. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే డైలీ యూజే ఉన్నాయి అండ్ మోడల్స్ అయితే అంతగా లేవు అనమాట. సో నేను చూసి వచ్చేసాను, ఏం తీసుకోలేదు. అండ్ ఇక్కడ పిల్లల టాయ్స్ ఉంటాయి కదా, వాళ్ళు వాడుకునే వాటిని ఏమంటారు, ఆట వస్తువులు అసలు అయితే ఎన్ని ఉన్నాయో, ఎంత బాగున్నాయో అసలు. డాక్టర్ కిడ్స్, చిన్న చిన్న పిల్లలు ఆడుకునే గిలక్కాయలు అండ్ ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడైతే నేను ఒకటి పామ్ షేప్లో ఉన్నది ఒకటి చూసిన, అది కూడా చాలా బాగుంది. అండ్ లాస్ట్లో కీ చైన్స్ చూసినాను. మా ఓల్డ్ లాకర్కి ఏదైనా ఒక కీ చైన్ తీసుకోమన్నాడు. సో ఇక్కడ ఒక కీ చైన్ తీసుకున్నాను. ఆదియోగిది చిన్ని స్టాచ్యూ లాంటిది వచ్చిందనమాట. సో అది తీసుకున్నాను. కానీ రేట్ల మట్టుకి చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ రీజనబుల్ రేట్లో ఉంటాయిలే అనుకున్నా కానీ నేను హైయెస్ట్ కాస్ట్లో ఉన్నాయన్నమాట. అసలు వాచెస్ అయితే 300, 400 చెప్తున్నారు వాళ్ళైతే. ఆ వాటికి అంత వాల్యూ కూడా ఉండదు. సరే ఓకే, మనకు నచ్చితే తీసుకున్నా, లేకపోతే లేదనుకో. ఇంకా నా వల్ల కాదు గైస్, చాలా ఈ రష్లో చాలా కష్టపడి షాపింగ్ చేశాను. ఇంకా ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఆపేస్తున్నాను. అసలు నేను ఏమేమి తీసుకున్నాను ఏంటో ఒకసారి మీకు చూపిస్తాను లాస్ట్లో, చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. నేను తీసుకున్న రబ్బర్ బ్యాండ్ ఇది 20 రూపీస్ పడింది. అండ్ బ్రాస్లెట్ కూడా 20 రూపీస్ పడింది. ఇది నాకు బాగా నచ్చింది, బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. అండ్ ఈ పింక్ కలర్ క్లిప్ ఒకటి, గోల్డ్ కలర్ క్లిప్ ఒకటి, అండ్ డైలీ యూస్కి ఇంకొక గోల్డ్ కలర్ క్లిప్ ఒకటి తీసుకున్నాను. ఈ చిన్ని కీ చైన్ ఒకటి తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది, అందుకే తీసుకున్నాను. బట్ ఇదైతే 30 రూపీస్ పడింది, పర్లేదు, రీజనబుల్ రేట్లో ఉంది. అండ్ ఈ కింద ఫ్యాంట్ అన్నమాట, నైట్ ఫ్యాంట్, ఇదైతే ఓన్లీ 100 రూపీసే పడింది. అంత తక్కువ రేట్కి ఎలా వచ్చిందో నాకే అర్థం కాలేదు. అదే గైస్, ఇవే నేను తీసుకున్నాను. ఎక్కువ షాపింగ్ అయితే చేయలేకపోయాను. సో చూసారు కదా, మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి. అండ్ పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. ఉంటాను మరి, నమస్తే.